హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాన్ ఇండియన్ పిల్ల. దిస్ ఇస్ హారిక. మీరందరూ మా ప్రీవియస్ వీడియో చూసుంటే మేమైతే ఫలక్నుమా ప్యాలెస్కి వచ్చాము. నా బర్త్డే సర్ప్రైజ్గా రఘు ఇక్కడ లంచ్ ప్లాన్ చేశారు. సో మేము హాఫ్ లంచ్ ఫినిష్ చేసుకొని ఇప్పుడైతే ప్యాలెస్ టూర్కి స్టార్ట్ అయిపోయాము. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్, పార్ట్ 1 ఆఫ్ దిస్ వీడియో. దాని తర్వాత ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ప్యాలెస్ టూర్. ఊరికి వెళ్తున్నాము ఇప్పుడు. తినడం కన్నా నడవడం ఎక్కువ ఉంది అనాలి. తినడానికన్నా నడవడం ఎక్కువ ఉంది. మల్లీశ్వరి సినిమాలో లాగా. నాకు ఇది చూస్తుంటే ప్యాలెస్ కన్నా ఎక్కువ కేజీఎఫ్ మూవీ ఫీలింగ్ వస్తుంది. మా అమ్మకైతే జీవిస్తుంది. కేజీఎఫ్ లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదా, పెద్ద వైట్ బిల్డింగ్ ఉండి మొత్తం ఆ బిల్డింగ్ లో నుంచి మొత్తం ఇట్లా సిటీ అంతా కనిపిస్తుంది, గోల్డ్ మైన్స్ అంతా అట్లా అనిపిస్తుంది నాకు. సో అలా మా టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము అండ్ ఇక్కడ నుంచి టూర్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. టూర్ గైడ్ ఇక్కడ వచ్చేసి మాకు తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Story of Falaknuma starts in the year 1884 with the Prime Minister named Nawab Vikarul Umra. సో ఈ ప్యాలెస్ వచ్చేసి నవాబ్ వికరుల్ ఉమ్రా అనే రాజు కట్టించారంట. ఆయనకి బ్రిటిష్ ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉండే, సో ఆర్కిటెక్ట్ కూడా బ్రిటిషర్ ఉండే అంట. అండ్ ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా చేత్తో వేసిన పెయింటింగ్స్ అంట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఎంట్రన్స్ రూమ్. అండ్ అలా ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే మనకి స్టేర్ కేసెస్ ఉన్నాయి పై ఫ్లోర్కి వెళ్ళడానికి. అండ్ ఈ మెట్లు కూడా మొత్తం మార్బుల్ స్టోన్తోనే చేసి ఉన్నాయి. అండ్ మెట్లే కాదు, మెట్ల పక్కన లైట్ పట్టుకోవడానికి స్టాచ్యూస్ని కూడా మార్బుల్తోనే చెక్కారనమాట. అన్ని యూరోపియన్ డిజైన్లోనే ఉన్నాయి. అండ్ మేము అలా పైకి వెళ్తే మాకు 4 రూమ్ టూర్స్ ఇచ్చారనమాట. నేను అన్ని వీడియో తీయలేకపోయాను, బట్ తీసిన స్నిప్స్ ఇక్కడ పెడుతున్నాను. ఫస్ట్ రూమ్ వచ్చేసి ఆఫీస్ రూమ్, అక్కడ అఫీషియల్ డిస్కషన్స్ అన్నీ అయ్యేవంట. సెకండ్ రూమ్ వచ్చేసి గేమ్ రూమ్ ఆర్ రిలాక్సింగ్ రూమ్, ఇక్కడ బార్ ఉండే, స్నూకర్ టేబుల్ ఉండే, చెస్ టేబుల్ ఉండే, గేమ్స్ ఆడుకోవడానికి. దాని తర్వాత వచ్చేసి పార్టీ రూమ్, అదే బ్యాంకెట్ హాల్ లాగా ఉంది కదా, ఇక్కడ ఏదైనా అఫీషియల్ పార్టీస్ అయినప్పుడు ఇక్కడ హోస్ట్ చేసేవాళ్ళంట. దాని తర్వాత వచ్చేసి హైలైట్ ఆఫ్ ద టూర్ ఈ డైనింగ్ రూమ్ అనమాట. అండ్ ఈ డైనింగ్ టేబుల్లో వచ్చేసి ఆల్మోస్ట్ 100 పీపుల్ని అకామిడేట్ చేస్తుందంట. అండ్ ఇక్కడ రాజుకి కాంటినెంటల్ క్యూజిన్ అంటే చాలా ఇష్టం అంట. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి షెఫ్ని తీసుకొచ్చి వాళ్ళ డెలికసీస్ని ట్రై చేసేవాళ్ళంట. అండ్ ఈ బాల్కనీ వచ్చేసి సిటీలోనే హైయెస్ట్ ఎలివేటెడ్ పాయింట్ అంట. ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ సిటీ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు స్మాగ్ వల్ల కనిపించట్లేదు, కానీ యూజువల్గా అయితే సిటీ అంతా కనిపిస్తుందంట. అండ్ అలా పైన టూర్ ఫినిష్ చేసుకొని కిందికి అయితే మళ్ళీ వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తుంటే ఈ సీలింగ్ చూడండి ఎంత హై సీలింగ్ ఉందో, అండ్ ఎంత ఆర్కిటెక్చర్ ఉందో సీలింగ్ మీద కూడా. అండ్ అలా మేము కిందికి వెళ్ళగానే మాకు క్వీన్ బెడ్రూమ్ అని ఒక బెడ్రూమ్ని చూపించారు. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాయల్గా లేదు. ఎందుకు అని అడిగితే ఇదంతా యాక్చువల్ సెటప్ కాదంట. వాళ్ళు బుక్ రిఫరెన్సెస్ తీసుకొని, వాళ్ళు చదివిన ఆర్టికల్స్ నుంచి కానీ వేటి నుంచి కానీ రిఫరెన్స్ తీసుకొని, అండ్ ప్యాలెస్లో రీస్టోర్ చేసిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఇలా ఉండొచ్చు అన్నట్టుగా ఈ సెటప్ క్రియేట్ చేశారంట. అండ్ ఇది వచ్చేసి ఇంట్రెస్టింగ్గా గాసిప్ రూమ్ అంట. అండ్ ఇక్కడ ఈ సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా చేశారంటే ఎవరు ఎక్కడ కూర్చున్నా వాళ్ళ ఫేస్ అందరికీ కనిపించేదంట, అండ్ వాళ్ళు మాట్లాడేది అందరికీ వినిపించేదంట. సో అంత ఇంట్రెస్టింగ్గా ఈ రూమ్ అయితే డిజైన్ చేసుకున్నారు. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి ఫలక్నుమా ప్యాలెస్లోని లైబ్రరీ. అండ్ ఈ లైబ్రరీలో ఓవర్ 7000 బుక్స్ ఉన్నాయంట. అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ డిక్షనరీ ఇన్ ద వరల్డ్ కూడా ఈ ప్యాలెస్ లైబ్రరీలో ఉంది అని చెప్పారు గైడ్. అండ్ ఈ లైబ్రరీ టూర్తో మా ప్యాలెస్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మమ్మల్ని మళ్ళీ లంచ్కి రెజ్యూమ్ అవ్వమని చెప్పారు. అండ్ అలా లంచ్కి వెళ్ళే దారిలో ఈ కోర్ట్ యార్డ్ మాకు కనిపించింది అనమాట. నాకు తెలిసి నైట్ టైం బంగ్లో డిన్నర్ అయ్యేది ఇక్కడే అనుకుంటా. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా 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 బాగుండే. ఆ రాయల్ ఫీలింగ్ అనేది నాకు ఇక్కడ నుంచి కింద చూస్తుంటే అనిపించింది. అండ్ ఇలా ఇక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని వామికాను కూడా కొంతసేపు కింద వదిలేసామన్నమాట. తను కూడా క్రాల్ చేసి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తుందని చెప్పేసి.
టూర్ అయితే చాలా బాగా అయింది, కానీ చాలా వేడిగా ఉండే. అన్ని రూమ్స్ లో ఏసీ లేదు, ఫ్యాన్ కూడా లేదు. సో రేంజ్ లో వేడిగా ఉండే. కొంచెం ఏసీస్ ఉంటే ఇంకా ఎంజాయ్ చేసేటోళ్ళం మేము. కానీ అన్నిటికన్నా బాగా నచ్చింది వాళ్ళ డైనింగ్ ఏరియా. అసలు డైనింగ్ అయితే అప్పుడు చాలా హ్యూజ్ ఉంది. అలా వచ్చి కూర్చోగానే మా లంచ్ అయితే రిజ్యూమ్ అయిపోయింది. లాస్ట్ మెయిన్ కోర్స్ సగంలో ఆపేసాము. రోటీస్ అండ్ కర్రీస్ తిన్నాము. అండ్ ఇప్పుడు బిర్యానీ సర్వ్ చేశారు, వెజిటబుల్ బిర్యానీ. బాగుందా వెజిటబుల్ బిర్యానీ? చేదొస్తుందా? మేబీ ఇంకేదన్నా లైట్ స్మూత్ గా ఉంది. నైస్. Here's your desserts, please. Thank you. In your dessert, there is a double ka mita, which is the local specialty, and it's kind of a bread pudding. Next to that, there is a green lentil based halwa. Third one is the kubani ka mita, and at the end there is a bitter leaf ice cream. Bitter leaf ice cream. ముందే హల్వా లైట్ తిరుపతిలో ఫ్లేవర్ వస్తుంది. పాన్ ఐస్ క్రీమ్ చెప్పట్లేదు. బాలే మా వాందిక మెనూ తెగ చదివేస్తుంది. చదువుకోబెట్ట. పాన్ ఐస్ క్రీమ్ టూ మచ్ ఫ్లేవర్ ఉంది. బాగా డైరెక్ట్ ఏదో బాగా తింటున్న ఫ్లేవర్ వస్తుంది. నచ్చలేదు. డబుల్ కా మీట్ అన్నా. మంచి కరెక్ట్. Wishing you a very happy birthday. థ్యాంక్ యూ. Yeah. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అంటమ్మది. I really love the surprise. థ్యాంక్ యూ. Thank you. రఘు ఎవ్రీ బర్త్డే ఏదో ఒక స్పెషల్ గా చేయాలని ప్లాన్ చేస్తారు. ఇస్ వెరీ పూర్ అట్ ప్లానింగ్. కన్నా బర్త్డే వచ్చేసరికి హీస్ ఆన్ ఏ స్టోర్స్ బాగా ప్లాన్ చేస్తారు అనమాట. అండ్ ఈసారి నేను ఇండియాలో ఉంటున్నాము, బిజీ స్కెడ్యూల్ ఉంది. బర్త్డే అంతా మిస్ అయిపోతామేమో అనుకున్నా, కానీ ఆ బిజీ స్కెడ్యూల్లో కూడా హీ మేడ్ షూర్ దట్ హీ ప్లాన్ సంథింగ్. నేను అనేది గుర్తుపెట్టుకొని నాకు ఈ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ అండ్ రియలీ థ్యాంక్ఫుల్. ఐ లవ్ యూ సో మచ్. అండ్ అలా మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. లంచ్ అయ్యేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది. అండ్ అక్కడ ఎవ్వరు లేకుండా అనమాట. సో ఖాళీగా ఉందని చెప్పి ఒక రీల్ అయితే తీసేసుకున్నాము. ఈ షార్ట్స్ నేను యూట్యూబ్లో పెట్టాను. ఎవరైనా మిస్ అవుతే ప్లీజ్ టు చెక్అవుట్ అ ఛానల్ ఫర్ దట్ రీల్. అండ్ అలా రీల్స్ కూడా చేసేసుకొని ఇంకా ఫలక్నుమా ప్యాలెస్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాము. అండ్ అలా గోల్ఫ్ కార్ట్ కోసం వెయిట్ చేసి అది రాగానే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ ప్యాలెస్ ప్రాపర్టీలో ఓన్లీ వాళ్ళ వెహికల్స్ అలౌడ్ అనమాట. బయట వెహికల్స్ ఏవి కూడా అక్కడే బయట పార్క్ చేయాలన్నమాట. సో అందుకే గోల్ఫ్ కార్ట్లోనే మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. అండ్ అక్కడికి వెళ్ళగానే మాకు ఎన్ని పీకాక్స్ కనిపించాయో, అండ్ కొంచెం వర్షం పడుతున్నట్టుగా మబ్బులు వచ్చాయి. సో పీకాక్స్ అన్నీ పురివిప్పి డాన్స్ చేస్తుండే అనమాట. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ మై బర్త్డే లంచ్. నాకైతే ఇది మెమరబుల్ బర్త్డే అని చెప్పొచ్చు. ఇది ప్రతి ఒక్కరు ఈ ప్యాలెస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్రైస్ కొంచెం కాస్ట్లీయే, కానీ ఫుడ్ కోసం స్పెండ్ చేస్తున్నాం అని అనుకోవద్దు, ప్యాలెస్ ఎక్స్పీరియన్స్ కోసం స్పెండ్ చేస్తున్నాం అని అనుకోవాలి. ఎందుకంటే ఫుడ్ నాకు అంత నచ్చలేదు. ఫుడ్కి నేను 6/10 ఇస్తాను, కానీ ప్యాలెస్ ఎక్స్పీరియన్స్కి 8/10 ఇస్తాను. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంది. అంటే మనకి ఏదన్నా డిష్ అక్కడ లేని ఐటమ్ కావాలన్నా కూడా దే వర్ రెడీ టు ప్రిపేర్ అండ్ గివ్ ఇట్ టు us. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మామ అంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట.
అండ్ ఇది మేము పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వచ్చామన్నమాట వీళ్ళింటికి. మాకు పెళ్ళి అప్పుడు అస్సలు టైం సరిపోలేదు, ఎవరింటికి వెళ్ళలేదు. సో ఈసారి ఎలాగన్నా మేము టైం చేసుకొని వెళ్ళాలని, అండ్ ఫలక్నుమా ప్యాలెస్కి దగ్గరలోనే ఇల్లు కాబట్టి అలా వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మా అమ్మ అత్త వాళ్ళు కూడా కేక్ కటింగ్ ప్లాన్ చేశారనమాట. నాకైతే చాలా నాస్టాలజిక్గా అనిపించింది. అండ్ వీళ్ళతోని నేను కేక్ కటింగ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇది ఆఫ్టర్ లాంగ్ టైం. కానీ చిన్నప్పుడు అంతా కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే, సో అక్కడే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అవుతుండే. సో నాకు అవన్నీ గుర్తొచ్చాయి. అప్పుడే ఇంత పెద్దగా అయిపోయామా, నేను లైక్ మా అత్త కూతురు అంత ఏజ్ ఉంటుండే, నేను ఇంత పెద్దగా అయిపోయి నాకు వామిక ఉందా అన్న ఫీలింగ్ కూడా ఉండే నాకు. వీడియో తీయాలంటే వీడియో తీసి తర్వాత పర్మిషన్ అవి పెడదాం. మేము రీల్స్ లోనే ఉంటాం. అండ్ లాస్ట్లో ఫస్ట్ టైం మేము ఇంటికి వచ్చామని చెప్పేసి నాకు, రఘుకి అండ్ వామికకి బట్టలు పెట్టారు. అండ్ దట్స్ అన్ ఎండ్ టు మై బర్త్డే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ బ్లాగ్ చేసినందుకు కూడా నాకు ఫర్ ఎవర్ మెమరీ లాగా ఉండిపోతుంది. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.